నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. వేల్పూర్ పిహెచ్సి హై స్కూల్ ఎరువుల గోడౌన్ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్. ఎంపీడీఓ తహసీల్దార్ కార్యాలయాల సందర్శన, అధికారులతో సమీక్షా సమావేశం. ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి. ఆర్మూర్లో జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన పలువురు. సబ్ కలెక్టర్ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆర్మూర్ అధికారులు, పట్టణ ప్రముఖులు. సబ్ కలెక్టర్కు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపిన బ్రహ్మకుమారీస్. ఆర్మూర్ సుందరయ్య కాలనీలో విద్యుత్ సమస్య, ఇబ్బందుల్లో కాలనీ ప్రజలు. జయశంకర్ సార్ ఆశయాలను కొనసాగిద్దాం. జయశంకర్ సార్ జయంతి వేడుకల్లో జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి. కండేశ్వర్లో జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన కలెక్టర్. వేల్పూర్ మండల కేంద్రంలో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, సహకార సంఘం ఎరువుల గోడౌన్లను కలెక్టర్ సందర్శించారు. కలెక్టర్ వేల్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. పిహెచ్సి ద్వారా ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలను, అందుబాటులో ఉన్న ఔషధ నిల్వలను కలెక్టర్ పరిశీలించారు. కాన్పులు చేసేందుకు వీలుగా అన్ని వసతులు అందుబాటులో ఉన్నందున గర్భిణీలు స్థానికంగానే సుఖప్రసవాలు చేయించుకునేలా అవగాహన కల్పించాలని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వీణాకు సూచించారు. జాతీయ నులిపురుగు నివారణ మాత్రల పంపిణీ, వ్యాక్సినేషన్, గర్భిణీలకు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షల నిర్వహణ తదితర కార్యక్రమాలు సంపూర్ణంగా అమలయ్యేలా చూడాలని అన్నారు. పాఠశాలలో బోధనేతర సిబ్బందితో పాటు విద్యార్థుల హాజరును ఫేస్ రికగ్నిషన్ విధానం ద్వారా చేపడుతున్నారా లేదా అని పరిశీలించారు. సాంకేతిక ఇబ్బంది కారణంగా కొంతమంది విద్యార్థుల ముఖ గుర్తింపు హాజరు నమోదు కావటం లేదని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాజన్న తెలుపగా కలెక్టర్ అప్పటికప్పుడు తన సమక్షంలోనే ఎఫ్ఆర్ఎస్ పద్ధతిన విద్యార్థుల హాజరును ఆన్లైన్లో నమోదు చేయించారు. తరగతి గదులను సందర్శించి విద్యార్థులకు వివిధ సబ్జెక్టులతో ఉపాధ్యాయులు విద్యను బోధిస్తున్న తీరును గమనించారు. ఆయా సబ్జెక్టులలో వెనుకబడిన ఉన్న విద్యార్థులను గుర్తించి అలాంటి వారి పట్ల ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని హితవు పలికారు. వంటగది, మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ విద్యార్థులకు మెనూ ప్రకారం పౌష్టికాహారం, ఉడకబెట్టిన కోడిగుడ్డును అందించాలని ఆదేశించారు. విద్యార్థులందరూ తరగతులకు ప్రతిరోజు హాజరయ్యేలా చూడాలని అన్నారు. ఎరువుల గోడౌన్ను తనిఖీ చేసిన కలెక్టర్ ఎరువుల నిల్వలను పరిశీలించారు. ఎరువుల స్టాక్ వివరాలతో కూడిన బోర్డును రైతులకు కనిపించే విధంగా ప్రదర్శించాలని, పూర్తి స్థాయిలో అవసరాలకు సరిపడా ఎరువులు అందుబాటులో ఉన్నాయని, జిల్లాలో ఎక్కడ కూడా ఎరువుల పంపిణీ సమయంలో టోకెన్ పద్ధతి, క్యూ విధానాలను అమలు చేయకూడదని కలెక్టర్ స్పష్టం చేశారు. తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్ భూభారతి రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులపై ఒక్కో గ్రామం వారీగా రెవెన్యూ అధికారులు, సిబ్బందితో సమీక్ష జరిపారు. వచ్చిన దరఖాస్తులలో ఆయా మాడ్యూల్స్లో ఎన్ని ఆర్జీలు పరిష్కరించారు, ఎన్ని పెండింగ్లో ఉన్నాయి, ఎంతమందికి నోటీసులు ఇచ్చారు, క్షేత్రస్థాయి పరిశీలన ప్రక్రియ పూర్తయిందా తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. భూభారతి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, ఆర్జీల పరిష్కారంలో జాప్యం జరగకుండా రోజువారీగా దరఖాస్తుల పరిశీలనను పర్యవేక్షిస్తూ వేగవంతంగా వాటిని పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో కృషి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని రామ్నగర్ కాలనీలో గల జయశంకర్ సార్ విగ్రహానికి విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ గంగమోహన్ చక్రు మాట్లాడుతూ తెలంగాణ తొలిదశ ఉద్యమంలో అలుపెరగని పోరాటం చేసిన మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని కొనియాడారు. ఆయన వేసిన బాటలోనే నేటి తెలంగాణ రాష్ట్రం ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని డంపింగ్ యార్డ్లో ఎరువుల తయారీ కేంద్రాన్ని విద్యార్థులు సందర్శించారు. ఈ సందర్భంగా మున్సిపల్ అధికారులు విద్యార్థులకు తడి, పొడి, చెత్తతో ఎరువులు తయారు చేసే విధానాన్ని వివరించారు. అనంతరం కమిషనర్ రాజు మాట్లాడుతూ విద్యార్థులు తమ తల్లిదండ్రులకు ఇంటి వద్ద తడి, పొడి, హానికరమైన చెత్తను వేరువేరు చేసి మున్సిపల్ చెత్త వాహనాలకు అందజేసే విధంగా అవగాహన కల్పించాలని అన్నారు. తడి, పొడి, హానికరమైన చెత్త వల్ల పర్యావరణం దెబ్బతినే అవకాశం ఉందని విద్యార్థులు తల్లిదండ్రులకు అర్థమయ్యే విధంగా నచ్చజెప్పాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది, విద్యార్థులు తదితరులు ఉన్నారు. చేస్తే ఇంకోటి అజార్టెట్స్ కూడా మనకు ఉంటుంది. మనం మెడిసిన్స్ ఉంటాయి కదా, మెడిసిన్స్ సపరేట్గా వేయాలి. డ్రై వేస్ట్ మీకు తెలుసు ఇక్కడ ఉన్నాయి చూడండి, అవన్నీ కూడా డ్రై వేస్ట్. అక్కడ ఉన్న ఏవే ఐటమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనం ట్రై చేయొచ్చు. ట్రైని మనకు రీసైకిల్ చేసుకోవచ్చు. రీసైకిల్ అనేది డ్రై వేస్ట్ వెట్ వేస్ట్ మనం కంపోస్టింగ్ చూసారా మీకు? కంపోస్టింగ్ ఎరువు ఎలా మనం కంపోస్టింగ్ చేయొచ్చు అనేది అది వెట్ వేస్ట్ తోటి మనం చేసుకోవచ్చు. అంటే మీరు ఏదైతే
పొడి చెత్తను తడి చెత్తను మనకి వేరు చేసి ఇవ్వడం వల్ల అలాంటి బెనిఫిట్ ఉంటాయి. రెండు కలిపేసి ఇస్తే ఆ విధంగా వస్తుంది. కానీ మనం ఏ విధంగా కూడా చేయలేము, వేస్ట్ సాగ్రిగేట్ చేయలేదు, పాసిబిలిటీ కాదు. అలా చేయనప్పుడు ఎన్విరాన్మెంటల్కి మనం చాలా నష్టం చేసిన వాళ్ళం అవుతాం. మన యాక్టివిటీస్ అలాంటివి ఉంటాయి. అలాగే మన యాక్టివిటీ వల్ల అలా చేయకూడదు. మీ ఇంట్లో మీ పేరెంట్స్కి మీరు చెప్పండి, మీకు ఆటో వస్తుందా, మున్సిపాలిటీ ఆటో డైలీ మీ ఇంటికి వస్తుంది కదా, అందరు కూడా మీ ఇంట్లో చెప్పండి. ఆర్మూర్ పట్టణంలోని ఈశ్వరీయ బ్రహ్మకుమారిస్ ఆధ్వర్యంలో రక్షాబంధన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్కు రాఖీ కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం బ్రహ్మకుమారిస్ ఆధ్వర్యంలో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, ప్రతి కార్యాలయంలో అధికారులకు రాఖీలు కట్టి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలుపుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో జయాదీది సభ్యులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ మండల పరిధిలో వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామంలో మొక్కలు నాటడం జరుగుతుందని ఎంపీడీఓ శివాజీ తెలిపారు. ఆర్మూర్ ఎంపీడీఓ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వన మహోత్సవంలో భాగంగా ప్రభుత్వం ఇచ్చిన టార్గెట్ను ఈ నెలాఖరులోగా పూర్తి చేస్తామని అన్నారు. ప్రజలు కూడా స్వచ్ఛందంగా వన మహోత్సవంలో పాల్గొని మొక్కలు నాటాలని, పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని అన్నారు. అదేవిధంగా మండలంలోని గ్రామాల్లో 246 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వివిధ దశలలో కొనసాగుతున్నాయని, మండలానికి మొత్తం 521 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మిగిలినవి కూడా ఈ నెలాఖరు వరకు పూర్తి చేస్తాము. ఇందులో అందరూ కూడా ఈ వన మహోత్సవము మానవాళి మనుగడకు అవసరమైన కార్యక్రమం కాబట్టి ప్రజలందరూ, యూత్, స్వచ్ఛంద సంస్థలు భాగస్వాములై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాము. అట్లనే ఇంకొక ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమం ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమం ముమ్మరంగా జరుగుతున్నది. స్కీమ్ మన మండలంకి వచ్చేసరికి 521 ఇండ్లు శాంక్షన్ కావడం జరిగింది. అందులో 246 గ్రౌండ్ కావడం జరిగింది. ఆ 246లో 120 ఇండ్లు వివిధ దశలలో బేస్మెంట్ లెవెల్, వాలింగ్, రూప్ లెవెల్లో ఉన్నాయి. వారందరికీ కూడా ప్రభుత్వం నుండి వచ్చే ఆర్థిక సాయం అందింది. అందరినీ కోరినది ఏంటంటే శాంక్షన్ తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ ఇళ్లను నిర్మించుకొని దీని ద్వారా, ఈ స్కీమ్ ద్వారా, ప్రభుత్వం ద్వారా అందుతున్న ఈ స్కీమ్ ద్వారా లబ్ధి పొందాలని కోరుతున్నాను. తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని, అదే ఆయనకు మనం అందించే నిజమైన నివాళి అని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ 91వ జయంతిని పురస్కరించుకొని నగరంలోని కంఠేశ్వర్ చౌరస్తా వద్ద ఆయన విగ్రహానికి కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, ఇతర అధికారులు, వివిధ సంఘాల నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. నిజామాబాద్ నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ సహాయ అధికారి నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జయశంకర్ సార్కి సంబంధించి 91వ జయంతి ఉత్సవాలని నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. గవర్నమెంట్ ఆదేశాల మేరకు దీన్ని ప్రతి మండల్లో, గ్రామ కేంద్రంలో, అలాగే జిల్లా కేంద్రంలో కూడా జరుపుకుంటున్నాం. అందరూ కూడా జయశంకర్ సార్ ఆశయాలను ఈరోజు మన్నన చేసుకుంటూ వారు చేసిన కృషిని అందరూ గుర్తించి వారి ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని కోరుకుంటున్నాం. ఆర్మూర్ పట్టణ పద్మశాలి సంఘం నూతన కార్యవర్గంతో పాటు సర్వసమాజ్ ప్రతినిధి కొక్కుల విద్యాసాగర్ను అపర్ణ ఆసుపత్రి అధినేత డాక్టర్ ప్రకాష్, ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఈరవతి రాజశేఖర్ ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పద్మశాలి సంఘం నూతన కార్యవర్గం సంఘం అభివృద్ధికి కృషి చేయాలని, తన వంతు సహాయ సహకారాలు కూడా అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షుడు మోహన్ దాస్, కార్యదర్శి రమాకాంత్, కోశాధికారి భాస్కర్, సర్వసమాజ్ ప్రతినిధి విద్యాసాగర్, 8వ తరఫా అధ్యక్షులు రాజు, 2వ తరఫా అధ్యక్షులు అనంతరావు, ఈఆర్ ఫౌండేషన్ సభ్యులు తదితరులు ఉన్నారు. సామాజికంగా ఏదైనా ఇబ్బంది అయినప్పుడు ముందుకు పక్కన పోయేటువంటి ఆలోచన లేకుండా అక్కడే ఆగిపోయి సహాయం కొరకు ఎదురు చూసే ఆ పనుల కొరకు మా సార్ గారి ఆధ్వర్యంలో, అలాగే మా యొక్క తరఫల అధ్యక్షుల ఆధ్వర్యంలో, మరియు కమిటీ యొక్క కోర్ కమిటీకి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా కులము, అలాగే కులంతో పాటు సమాజం, అలాగే మానవత్వాన్ని ఇంకా పెంచే విధంగా వీరందరూ కూడా మంచి గైడెన్స్ ఇస్తారని మేమందరం ఆశిస్తూ సార్కి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే మా బావ టాటా సాగర్ గారు కూడా మంచి సర్వ సమాజంలో అన్ని కులాలను, అన్ని వర్గాలను కూడా ఆకట్టుకునే విధంగా. ఆర్మూర్ పట్టణంలోని సుందరయ్య కాలనీలో విద్యుత్ సమస్యతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమస్యలు పరిష్కరించాలని అధికారులను కోరుతున్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుందరయ్య కాలనీలో ఇల్లు నిర్మించుకొని ఉంటున్న తమకు విద్యుత్ సదుపాయం లేక చీకట్లో గడపాల్సి వస్తుందని, రాత్రి వేళల్లో పాములు ఇతర జంతువులు ఇళ్లలోకి వస్తున్నాయని, వర్షాకాలం మరింత ఇబ్బందికరంగా మారిందని అన్నారు. తమ సమస్యలను అధికారులకు ప్రజాప్రతినిధులకు విన్నవించిన ఫలితం లేకుండా పోయిందని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సుందరయ్య కాలనీలో విద్యుత్ సౌకర్యం కల్పించాలని కోరారు. జిరాయత్ నగర్ మిలన్ ఫంక్షన్ హాల్కి కొంచెం దూరంలో ఉంటాం సార్. ఇక్కడ బీదవాళ్ళం. ఇక్కడ మాకు ప్రస్తుతం ఏమిటంటే మాకు ఇక్కడ కరెంటు ప్రాబ్లం ఉంది. మాకు ఖచ్చితంగా ఎలాగైనా మీరు ట్రాన్స్ఫర్ ఇక్కడ ఏర్పాటు చేయాలి సార్. చిన్న పిల్లలను పట్టుకొని ఇక్కడ ఎడారిలో ఉంటున్నాం సార్. చిన్న పిల్లలకు పాములు కానీ తేళ్ళు కానీ అనుకోకుండా వాళ్ళకు కుడుతున్నాయి సార్. అది తీసుకొని మేము ఊర్లోకి వెళ్ళాలంటే ఎంతో ప్రాబ్లమ్స్ అవుతుంది సార్. కరెంట్ మాత్రం మాకు ఖచ్చితంగా కావాలి. ఎందుకంటే వర్షాకాలం ఉన్నది, ఇండ్లు కూలిపోతున్నాయి, గుట్టలకి రాళ్ళు పడుతున్నాయి, చిన్న పిల్లలు ఏమేమో అవుతున్నారు, తేలు కుడుతున్నాయి, పాములు వస్తున్నాయి. ఈ చీకట్లో ఎన్ని నెలలు ఎన్ని సంవత్సరాలు ఉంటాం. ఇప్పటికీ మస్తు సంవత్సరాలే మేము చూడబట్టి, ఇప్పటికైతే పెళ్ళై పిల్లలు కూడా అయిపోతున్నారు ఇక్కడ. మరి చూడాలి కదా సార్ గవర్నమెంట్కి వెళ్ళి. మీరు చూడకపోతే మరి ఎవరు చూసారు? గవర్నమెంట్ అనేది ప్రజల కోసమే కదా పనిచేసేది. మరి చూడండి, కరెంట్ లేదు, మీరు వచ్చి ఒకసారి చూసి మనం పరిస్థితి అర్థం చేసుకొని మరి మీరు చెప్పండి. కరెంట్ లేదు, మెయిన్ అయితే కరెంట్ కావాలి. చిన్న పిల్లలు ఉన్నారు, మళ్ళీ చదువుకునే పిల్లలు ఉన్నారు, పెళ్లి కావాల్సిన అందరు మస్తు మంది ఉన్నారు. చూసి మేమే ఏదో దీపాలు పెట్టుకుంటున్నాము, లేకపోతే ఏదో ఒకటి ప్రయత్నం చేస్తున్నాము. ఊళ్ళకి పోయి పైసలు పెట్టి ఛార్జింగ్ పెట్టి కచ్చుకుంటున్నాము. కరెంట్ అయితే మెయిన్ కరెంట్ బోర్డు కావాలి. కరెంట్ ట్రాన్స్ఫారం తీసుకొస్తారు, మీరు స్తంభాలు తీసుకొస్తారు, అది మీ ఇష్టం. కానీ కరెంట్ అయితే ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు. ఆర్మూర్ నూతన కలెక్టర్ అభిజ్ఞాన్ మాలవీయను ఆర్మూర్ కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మీడియేషన్ కమిటీ సభ్యులు లయన్ నివేదన్ గుజరాతీ మాట్లాడుతూ ఆర్మూర్ సబ్ డివిజన్లోని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజలకు అవసరమైన మెరుగైన సేవలు కల్పించడానికి కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రతినిధులు బాబాగౌడ్ తదితరులు ఉన్నారు. ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో నూతన శానిటరీ ఇన్స్పెక్టర్గా నరేందర్ బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో నిజామాబాద్ కార్పొరేషన్లో శానిటరీ సూపర్వైజర్గా బాధ్యతలు నిర్వర్తించి బదిలీపై ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయానికి రావడం జరిగిందని అన్నారు. ప్రజలకు తన వంతు సేవలు అందిస్తానని చెప్పారు. లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ గ్రీన్ ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణంలోని టీచర్స్ కాలనీలో నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా లయన్స్ గ్రీన్ అధ్యక్షులు ఆకుల రాజు మాట్లాడుతూ టీచర్స్ కాలనీ కెనాల్ కట్టపై నివాసం ఉండే నిరుపేద మహిళా మృతి చెందడంతో వారి కుటుంబానికి 52 కిలోల బియ్యంతో పాటు 2,000 రూపాయల నగదును అందజేయడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ గ్రీన్ కార్యదర్శి శ్రీను, కోశాధికారి గోపీకృష్ణ, సభ్యులు రాజేష్, నజీరుద్దీన్ తదితరులు ఉన్నారు. జగన్పల్లి మండలంలోని తొర్లికొండ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు విజయలక్ష్మి సుమారు 3,500 రూపాయల విలువ గల టై మరియు బెల్టులు 75 మంది విద్యార్థులకు అందజేసినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు హరికృష్ణ తెలిపారు. ఈ టై మరియు బెల్టుల వితరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల విద్యాధికారి మూడేళ్ల శ్రీనివాస్ విచ్చేసి విద్యార్థులకు టై మరియు బెల్టులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాఠశాల ఉపాధ్యాయురాలు విజయలక్ష్మి విద్యార్థులకు పాఠాలు బోధిస్తూనే తన వంతు సహాయంగా విద్యార్థులకు టై మరియు బెల్టులు అందించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు సంతోష్ తదితరులు పాల్గొన్నారు. తొల్లికొండ పాఠశాల లోపల ప్రాథమిక పాఠశాల లోపల విజయలక్ష్మి మేడం గారు పిల్లలకు టై బెల్ట్ అందజేయడం అనేటటువంటిది అభినందనీయం. పాఠశాలలో పాఠాలు బోధించడమే కాకుండా మా పిల్లలు యూనిఫామ్లో కానివ్వండి, మిగతా అన్ని రంగులలో కూడా కార్పొరేట్ పాఠశాలతోటి ఉండే విధంగా, పోటీ పడే విధంగా ఉండాలనేటటువంటి ఒక సద్భావనతోటి, ఒక బాధ్యతతోటి పిల్లలకు ఈరోజు టై బెల్ట్లు అందజేయడం తన సొంత డబ్బులతోటి మేడం గారికి ఉన్నటువంటి బాధ్యతను తెలియజేస్తుంది. సో ఈ సందర్భంగా మేడం గారిని ప్రత్యేకంగా మండల విద్యాశాఖ తరఫున, తర్వాత కాంప్లెక్స్ తరఫున అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తు లోపల కూడా పిల్లలకి ఇదే విధమైనటువంటి సేవలు కొనసాగించాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు మేడం. మరొకసారి వేల్పూర్ మండల కేంద్రంలోని విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ 92వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. విశ్వ బ్రాహ్మణ సంఘం సభ్యులు స్థానిక బ్రహ్మంగారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విశ్వ బ్రాహ్మణ సంఘం సభ్యులు మాట్లాడుతూ ఈరోజు తెలంగాణ జాతిపిత జయశంకర్ సార్ 92వ జయంతిని ఘనంగా నిర్వహించామని అన్నారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశామని తెలిపారు. తెలంగాణ కొరకు అహర్నిశలు కృషి చేసిన అపర మేధావి జయశంకర్ సార్ అని, అతని ఆలోచన విధానాలతో ప్రతి ఒక్కరూ తెలంగాణ అభివృద్ధి కొరకు పాటుపడాలని తెలియజేశారు. ఈ కార్యక్రమం
కార్యక్రమంలో విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు శ్రీపాద శ్రీధర్, ఉపాధ్యక్షులు అంబిడి శ్రీనివాస్, సెక్రటరీ గజ్జల శ్యామ్, క్యాషియర్ అమృతాల నరసింహాచారి, ఉప క్యాషియర్ వేల్పుల అన్వేష్, కార్యవర్గ సభ్యులు అమృతాల లింబాద్రి, అమరవాజీ విఠల్, మండాజీ దయాకర్, జమలగిరి రాజేందర్, గజ్జల రాజు, అంబిడి రమేష్, వేల్పుల ప్రసాద్ మరియు విశ్వ బ్రాహ్మణ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. జయశంకర్ సార్ గారి జన్మదిన సందర్భంలో ప్రతి సంవత్సరం నిర్వహించే విధంగా ఈ సంవత్సరం కూడా 92వ జన్మదినమును శ్రీ విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించబడుచున్నది. అయితే ఈ సందర్భంలో అతని ఆత్మశాంతి కొరకు మన కొబ్బరికాయ కొట్టి పూలదండ వేసి నివాళులు అర్పించుచున్నాము. జయశంకర్ సార్ యొక్క 92వ జన్మదినాన్ని పురస్కరించుకొని మన వేల్పూర్ మండలంలోని విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మన జయశంకర్ సార్ యొక్క జన్మదినం వేడుకలు ఘనంగా నిర్వహించుకుంటున్నాం. తన జీవితాన్ని తెలంగాణ కొరకు ఆర్నిశలు కృషి చేసిన మహనీయుడు. తెలంగాణ రాకుండానే మన మధ్య లేకుండా వెళ్ళిపోయినాడు. అయినా అతని ఆశయాలను ముందు తరానికి పరిచయం చేస్తూ పిల్లలకు అన్ని విషయాల్లో జయశంకర్ సార్ యొక్క జీవిత చరిత్రను తెలియజేస్తామని ఈరోజు విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో తన యొక్క జన్మదిన పురస్కారాన్ని ఈ రోజు ఘనంగా నిర్వహించడం జరిగింది. భీమ్గల్ మండలం సికింద్రాపూర్ గ్రామంలో వడ్డీ లేని రుణాల సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగిందని ఐకేపీ ఏపీఎం ప్రమిళ అన్నారు. ఈ సందర్భంగా ఏపీఎం మాట్లాడుతూ సికింద్రాపూర్ గ్రామం ఆదాయంలో మొదటి ర్యాంకులో ఉందని అన్నారు. బ్యాంకు రుణాలు, శ్రీనిధి, గ్రామ సంఘం ద్వారా రుణాలు తీసుకొని మహిళలు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందడం జరుగుతుందని తెలిపారు. మహిళలకు 18 సంఘాలకు 2 కోట్ల రూపాయల రుణాల చెక్కును మహిళా సంఘాల సభ్యులకు ఏపీఎం ప్రమీల, మండల నాయకులు కర్నె సురేందర్, కుంట రమేష్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కర్నె సురేందర్ మాట్లాడుతూ మహిళా సంఘాల సభ్యులు ఐకేపీ పథకాలు, ప్రభుత్వ పథకాలను వినియోగించుకొని ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందాలని అన్నారు. మండల నాయకులు కుంట రమేష్ మాట్లాడుతూ ప్రభుత్వం ద్వారా ఇస్తున్న వడ్డీ రాయితీ రుణాలు ద్వారా రుణాలు తీసుకొని మహిళలు గ్రామంలో కిరాణా షాపులు, బట్టల షాపులు, టైలరింగ్, వివిధ రకాల కార్యక్రమాలకు సికింద్రాపూర్ మహిళలు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందడం జరుగుతుందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఇందిరమ్మ ఇండ్లు కట్టుకునే వారికి ఒక్కొక్కరికి 1,00,000 చొప్పున 7 లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఐకేపీ సీనియర్ సీసీలు కుంట శ్రీనివాస్, పురాస్తు నరేష్, కాంగ్రెస్ మండల నాయకులు జేజే నర్సయ్య, భోజాగౌడ్, బంగ్లా దేవేందర్, జీవన్, వివోఏ రత్నాకర్ సుమారు 500 మంది మహిళలు పాల్గొన్నారు. కమ్మర్పల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు శ్రేయోభిలాషి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో క్రీడా కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్రేయోభిలాషి సేవా ట్రస్ట్ ఉపాధ్యక్షుడు గంగాధర్ పటేల్ మాట్లాడుతూ జెడ్పీహెచ్ఎస్ 1992-93వ సంవత్సరంలో 10వ తరగతి చదివిన పూర్వ విద్యార్థినని, తాను చదువుకున్న పాఠశాలలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో విద్యార్థులను క్రీడాకారులుగా ప్రోత్సహించేందుకే క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్ ప్రత్యేక క్రీడా కిట్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. శ్రేయోభిలాషి సేవా ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు విష్ణు జగతి పటేల్ ఆధ్వర్యంలో జిల్లాలో మొదటిసారి అందరికీ స్ఫూర్తిదాయకంగా ఉండేలా తగిన తోడ్పాటు అందించాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పసుపుల సాయన్న, గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు భోగ రామస్వామి, పీడీ వేముల నాగభూషణం, వినోద్ గౌడ్, అమరగోని రవీందర్ గౌడ్, సుంకరి మురళి, ఉపాధ్యాయులు లక్ష్మీ నరసయ్య, రాజేశ్వర్ గౌడ్, రమాకుమారి, మహేష్, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. విజన్ 7 లో భాగంగా విజన్ 2 స్పోర్ట్స్ మీట్ లాస్ట్ మంత్ కండక్ట్ చేయడం జరిగింది. పిల్లలకి, విద్యార్థులకి క్రికెట్ కిట్స్, వాలీబాల్ కిట్స్, షటిల్ కిట్స్ ఇవ్వాలనే దృఢ సంకల్పంతో ఈ సేవా కార్యక్రమాలని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో విస్తరింపజేయాలనే ఉద్దేశంతో కమ్మర్పల్లి మండలంలో చదువుకొని పూర్వ విద్యార్థిగా స్కూల్లో జిల్లాలోనే ప్రప్రథమంగా మా కమ్మర్పల్లి స్కూల్లో ఇవ్వాలని చెప్పేసి సేవల్లో గోసేవ, తర్వాత శ్రేయోభిలాషి సేవా ట్రస్ట్ లో మేము ఈ విజన్ 7 ఉన్నాయి. ఒకటి మొదటిది మోటివేషనల్ క్లాస్ అయిపోయింది, రెండవది విజన్ 2 లో భాగంగా స్పోర్ట్స్ మీట్ అయిపోయింది, మూడవది బ్లడ్ డొనేషన్ క్యాంప్. ముందు కూడా రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తామని చెప్పేసి 4.5 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షకు ప్రతీకగా తెలంగాణ ముద్దుబిడ్డ సైద్ధాంతిక పునాదిని ఏర్పరిచిన గొప్ప దార్శనికుడు ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ అని మండల విద్యాశాఖ అధికారి భట్టు రాజేశ్వర్ తెలిపారు.
7.5 దశాబ్దాల తన జీవితానుభవం, 6 దశాబ్దాల ఉద్యమ చైతన్యం నేర్పిన పాఠాలతో ఎలాంటి సమస్య వచ్చినా దాన్ని తేలికగా పరిష్కరించే ఆలోచన గల మహామనిషి జయశంకర్ సార్ అని, తెలంగాణ ఆవశ్యకత గురించి పండితులతో పాటు పామరులకు కూడా అర్థమయ్యేలా సరళమైన వ్యవహారిక భాషలో వేలాది సభల్లో, సమావేశాల్లో కోట్లాది మందికి అర్థమయ్యేటట్లు పూసగుచ్చినట్లు చెప్పిన ఘనత ఆయనకే దక్కుతుందని, ఆయన ప్రతి మాటలు తూటాలలాగా ఉద్యమానికి ప్రేరణ కలిగించాయని, ఇలాంటి మహనీయుని స్మరించుకోవటం శుభప్రదం. విద్యార్థులు, ఉపాధ్యాయులు ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆశించిన సామాజిక తెలంగాణ సాధన వైపు అడుగులేద్దామని ఈ సందర్భంగా భట్టు రాజేశ్వర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ప్రధాన ఉపాధ్యాయులు ప్రశాంత్ కుమార్, విద్యార్థులు, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. తెలంగాణ వాదానికి కేంద్ర బిందువుగా మరి తెలంగాణ రాష్ట్ర సమితి కూడా ఏర్పడడానికి ప్రధాన కారకుడైన వాడు ప్రొఫెసర్ జయశంకర్ గారు. భారతదేశానికి స్వాతంత్రం రావడానికి ప్రముఖులలో గాంధీజీ ఎలాంటి వాడు, మరి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి కూడా ప్రధాన కారకులు ప్రొఫెసర్ జయశంకర్ గారు. వారు 1934 ఈ రోజు నాటి ఆగస్టు 6న వరంగల్ జిల్లాలోని ఆత్మకూరు మండలంలోని అక్కంపేటలో జన్మించారు. వారిని తెలంగాణ జాతిపిత అంటాం. ఎందుకంటే మహనీయుడు ఈ రోజు మరి వారి యొక్క జన్మదినాన్ని మనం ఎందుకు స్మరించుకుంటున్నామంటే తెలంగాణ ఏదైతే ఉందో వారి మూలంగానే వచ్చిందని చెప్పవచ్చు. ఆ సిద్ధాంతకర్త ఎవరంటే ప్రొఫెసర్ జయశంకర్. బాల్కొండ మండల కేంద్రంలోని దర్గా హజ్రత్ సయ్యద్ జలాల్ బుఖారీ ఉర్స్ ఉత్సవాలు గురువారం నుండి జరగనున్నాయి. సనాతన ఆచారం ప్రకారం తమ ఇంటి నుంచి గంధం తెచ్చి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు వంశ పారంపర్య నిర్వాహకులు సజ్జద్ నషీన్ ఇబ్రహీం బుఖారీ తెలిపారు. ఈ సందర్భంగా ఊరేగింపు నిర్వహించబడుతుందని, అనంతరం అన్నదానం ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. జలాల్ బుఖారీ ఉర్సు ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ప్రాచీన దేవస్థానమైనటువంటి జలాల్ బుఖారీ ఉర్సు ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. ఈ ముతవల్లి సజ్జద్ నషీ ఇబ్రాహీం ఆధ్వర్యంలో చేపట్టడం జరుగుతుంది. వారి నివాస గృహం నుండి గంధం తీసుకొని మధ్యాహ్నం 1 గంట వరకు దర్గాల సమర్పించడం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ భక్తులు అధిక సంఖ్యలో వచ్చి తమ మొక్కులను తీర్చుకుంటారు. వారు కోరిన కోరికలను తీరుస్తాయి వాళ్ళకి నమ్మకం. ప్రతి ఏటా 7వ తారీఖు నాడు ఈ ఉర్సు ఉత్సవాలను నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా అధిక సంఖ్యలో భక్తులు వచ్చి తమ మొక్కులను తీర్చుకోవాలని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుచున్నాము. అదేవిధంగా అన్నదాన కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతుంది. 8వ తారీఖు నాడు దీపారాధన కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇది ప్రతి సంవత్సరం ఉర్సు ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. बालकुंड हजरत सैयद जलाल बुखारी रहमतुल्लाह का संदल कल बाज़ोहर के 7 तारीख को बाज़ोहर के हमारे घर से निकाला जाएगा और मैं सैयद इब्राहिम हज़रत सैयद जलाल बुखारी रहमतुल्लाह अलैह सज्जाद नशी और मुतवली हूँ मैं। हज़रत सैयद जलाल बुखारी रहमतुल्लाह अलैह दरगाह पे जो भी आते हैं, जो जादू मंत्र टोना जो भी है, शफ़ाओं की यहाँ पे शफ़ा हो जाती है। जितने भी लोग आते हैं अपने हिसाब से वो लोग अपने हिसाब से फ़ायदा उठा के दुआओं के खातिर शफ़ा पाते हैं और औलाद के खातिर मन्नता मुरादा जो भी है। జంతర్ మంతర్లో బీసీ 42% రిజర్వేషన్ కోసం కాంగ్రెస్ ధర్నాలో బాల్కొండ నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద బీసీలకు విద్య, ఉపాధి మరియు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ కల్పించేందుకు పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి దానిని చట్టంగా రూపొందించి రాజ్యాంగ 9వ షెడ్యూల్లో చేర్చాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ధర్నాలో బాల్కొండ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధికార ప్రతినిధి బాస వేణుగోపాల్ యాదవ్, నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు శివన్నోల శివకుమార్, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు విపుల్ గౌడ్, జిల్లా నాయకుడు గణరాజ్ దయాకర్ గౌడ్, సుమన్ తదితరులు పాల్గొన్నారు. ఎర్గట్ల మండల కేంద్రంలోని ఓ అంగన్వాడీ కేంద్రంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాల కార్యక్రమాన్ని ఐసిడిఎస్ భీమ్గల్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ పీడీ రసూల్ బి, భీమ్గల్ ప్రాజెక్ట్ సిడిపిఓ స్వర్ణలత, ఏసీడిపిఓ జ్ఞానేశ్వరి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. పర్యవేక్షకురాలు సరస్వతి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పీడీ రసూల్ బి మాట్లాడుతూ ప్రతి ఏటా ఆగస్టు 1 నుంచి వారం రోజుల పాటు కార్యక్రమాలను నిర్వహిస్తారని, ఇందులో తల్లిపాల విశిష్టతను గురించి అవగాహన కల్పిస్తారని, నవజాత శిశువు ఆరోగ్యంగా పెరగడానికి తల్లిపాలు ఎంతగానో దోహదం చేస్తాయని, తల్లిపాలే బిడ్డకు శ్రేయస్కరమని తెలియజేశారు. బిడ్డ పుట్టిన గంటలోపు ముర్రుపాలు అందించేలా తల్లులకు సహకరించడమే వారోత్సవాల ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వేల్పూర్ పిహెచ్సి హై స్కూల్ ఎరువుల గోడౌన్ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్.
ఎంపీడీఓ తహసీల్దార్ కార్యాలయాల సందర్శన, అధికారులతో సమీక్షా సమావేశం. ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి. ఆర్మూర్లో జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన పలువురు. సబ్ కలెక్టర్ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆర్మూర్ అధికారులు, పట్టణ ప్రముఖులు. సబ్ కలెక్టర్కు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపిన బ్రహ్మకుమారీస్. ఆర్మూర్ సుందరయ్య కాలనీలో విద్యుత్ సమస్య, ఇబ్బందుల్లో కాలనీ ప్రజలు. జయశంకర్ సార్ ఆశయాలను కొనసాగిద్దాం. జయశంకర్ సార్ జయంతి వేడుకల్లో జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి. కంటేశ్వర్లో జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన కలెక్టర్. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.